గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో మన్యం జాతర ఈ సాయంత్రం ప్రారంభం కానుంది. గిరిజనోత్సవం పేరిట 3 రోజుల పాటు రాష్ట్ర వేడుకగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యాన్ని పెంచే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన గిరిపుత్రులు భారీగా తరలిరానున్నారు. కాకినాడలో బీచ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం మరో ఉత్సవానికి సిద్ధమైంది. మన్యం జాతర పేరిట ఏజెన్సీలోని మారేడుమిల్లి వనవిహారి వద్ద గిరిజన ఉత్సవాలను 3 రోజుల పాటు జరపనున్నారు. అడవి బిడ్డలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రదర్శించేందుకు ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఉదయం క్రీడలు, సాయంత్రం వేళ గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక, జానపద ఉత్సవాలు జరగనున్నాయి. మన్యం జాతరలో స్థానిక గిరిజనుల ఆటపాటలే కాకుండా ఇతర ప్రాంతాల వారు వివిధ రకాల నృత్యాలను ప్రదర్శించనున్నారు. ఒడిశాలోని చంపల్పూర్ ప్రాంతం, అరకులోని థింసా, రంపచోడవరం రేలాతో పాటు జానపద నృత్య రీతులు ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా ముఖ్యంగా గిరిజన సాంప్రదాయాలు, వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన విధానం, వైవిధ్యభరితమైన వారి శైలి, అలాగే ఆచారాలు అన్నీ కూడా ప్రతిబింబించేలాగా ఉండబోతున్నాయి కార్యక్రమాలన్నీ. దాంట్లో ఒక 50 దాకా స్టాల్స్ పెట్టి మనకి ముఖ్యంగా ఉన్న 7 గిరిజన తెగల్ని కూడా వారి జీవితాల్లోకి మనం తొంగి చూడబోతున్నాము. ఆ స్టాల్స్ ద్వారా వారి డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అలాగే వేరియస్ పెళ్ళి ఎలా ఉండబోతుంది, ఇల్లు ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఒక మంచి ఫ్లవర్ షో కూడా ఎంటైర్ ఐటీడీఏలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టబోయే స్టాల్ కూడా మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండబోతుంది. పూర్తి మన్యం ప్రాంతం కావడం వల్ల తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ బస్సు డిపోల నుంచి మారేడుమిల్లికి రహదారి రవాణా సంస్థ బస్సులు నడుపుతోంది. అంతేకాకుండా సందర్శకులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, ఆహారం వంటి ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అలాగే లోకల్గా కూడా స్వచ్ఛంద సంస్థల సహకారంతో మారుమూల ప్రాంతాల నుంచి వెన్యూ వరకు కూడా మనం మినీ బస్సెస్ అవి నడుపుతున్నాము. ముఖ్యంగా వెలుగు వారు దీనికి బాగా సహకరిస్తున్నారు. అన్ని చిన్న సంఘాలు, అన్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా దీనికి ముందుకొచ్చి ఎక్కువ మందిని ఈ జాతరలో భాగస్వాములు చేస్తున్నారు. మన్యం జాతరలో వివిధ ఆహార పదార్థాలు సందర్శకుల నూరూరించనున్నాయి. గిరిజనుల ప్రసిద్ధ వంటకాలు, చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు, మారేడుమిల్లికి చెందిన ప్రత్యేక వంటకం బొంగు చికెన్, పచ్చి అడ్డాకుల్లో తయారు చేసిన పొట్లం చికెన్ సందర్శకులకు స్వాగతం పలుకుతున్నాయి. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వివిధ వంటకాలు పర్యాటకులకు రుచి చూపించనున్నారు.